హాయ్ అండి అందరికీ. నేను మీ అనూష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ 31. ఇన్ని రోజులు బ్రేక్ ఇచ్చినందుకు సో సారీ. నేను కొంచెం ఎమోషనల్గా స్టేబుల్గా లేను, అందుకే వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన చేతిని గట్టిగా పట్టుకుని ఉన్న తన్వి చేతిపైన ముద్దు పెట్టి, నా లైఫ్ ఇంత అందంగా మారిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు అంటూ ఆమెను అతని చేతులతో ఎత్తుకొని వాళ్ళ బెడ్రూమ్ వైపుగా కదిలాడు. అతని చేతులు ఆమె నడుము మీద చేస్తున్న అల్లరికి తాళలేక ఆమె సిగ్గుల మొగ్గైపోతుంటే ఆమె బుగ్గల్లోని ఎరుపుదనాన్ని చూస్తూ తన్విని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పైకి వంగాడు. ఆమె ఎదపరువాలు అతన్ని అంటీ అంటనట్టు తాకుతూ రెచ్చగొడుతుంటే అతను ఆమెకు అతి దగ్గరగా రావడంతో ఆమె శ్వాస వేగం పెరిగింది. ఆమె శ్వాసకు తగ్గట్టుగా ఆమె హృదయ భాగం ఒక లయలో కదులుతుంటే అతని చూపు ఆమె ఎదపై పడింది. అతని చూపు ఎక్కడ ఉందో గమనించిన తన్వి ఆమె చేతులతో ఆ భాగాన్ని కప్పుకోబోయింది. కానీ రిషి రొమాంటిక్గా నవ్వుతూ ఆమె చేతుల్ని అతని చేతులతో లాక్ చేశాడు. రిషి సార్, ఏం చేస్తున్నారు, వదలండి అని లో గొంతుకలో తన్వి అంటుంటే, ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదా అని టీజింగ్ వాయిస్లో అంటూ నోటితో ఆమె పైటని తొలగించాడు. అతని ఇంటెన్షన్స్ ఏంటో అర్థమైన తన్వి అతనిలో పూర్తిగా కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆమె పైటని తొలగించి చిలిపిగా నవ్వుతూ ఆమె కళ్ళలోకి రొమాంటిక్గా చూస్తూ క్లీవేజ్పై కొరికి వదిలాడు. ఇస్ అమ్మా అని చిన్నగా మూలిగింది తన్వి. నొప్పిగా ఉందా, ప్రేమగా అడిగాడు రిషి. నన్నిలా బైట్ చేయడం నీకు నచ్చిందా, చిరు సిగ్గుతో అడిగింది తన్వి. నువ్వు నా చాక్లెట్ కేక్, అందుకే బైట్ చేస్తున్నా. అతని గొంతులో ప్రేమ. అయితే నాకు పెయిన్గా లేదు అంది తన్వి సన్నని నవ్వుని పెదవులపై పోయిస్తూ. ఆమె అలా అనడమే ఆలస్యం. అతను ఇద్దరి పెదవుల్ని ముడివేసేశాడు. ఆమె అతని ముద్దులోని ప్రేమని ఆస్వాదిస్తూ ఆమె కూడా తిరిగి ముద్దు పెట్టడం స్టార్ట్ చేసింది. ఇద్దరూ ముద్దుతో ఒకరి ప్రేమను ఇంకొకరికి చెప్పుకుంటున్నారు. ఇంతలో రిషి ప్రేమ తన్వి పెదవుల్ని గాయపరిచింది. కానీ ఆ గాయం కూడా వాళ్ళని ప్రేమ చూపించుకోవడం నుంచి ఆపలేకపోయింది. కొన్ని నిమిషాలు వారి ముద్దు నిరంతరాయంగా సాగింది. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ సుతారమైన ఆమె నడుము వంపులో అతని రెండూ చేతులతో మన్మథమాయ చేస్తూ ఆమెను నఖశిఖ పర్యంతం ముద్దులతో ముంచెత్తుతూ కెనాయ్ అన్నాడు ఆమె పర్మిషన్ కోరుతూ. ఆమె నవ్వుతూ అతన్ని గట్టిగా హక్ చేసుకుంది. వారి సరసాలకు అడ్డు రాకూడదని చంద్రుడు మబ్బుల చాటున దాక్కున్నాడు. వారి మొదటి సంగమం రసరమ్యంగా సాగింది. అతని గుండెలపై తల పెట్టుకుని పడుకుని అతని ఛాతి వెంట్రుకలని వేళ్లతో రింగులు తిప్పుతూ ఆడుతున్న తన్వి ఫోర్ హెడ్ మీద ఒక కిస్ చేసి ఆమెను గట్టిగా అతని వైపుకు అదుముకుని ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ అని రిషి చెప్తుంటే మీటూ అంది తన్వి. నేను అస్సలు ఊహించలేదు తెలుసా, నా లైఫ్ మీతో ఇంత కలర్ఫుల్గా ఉంటుందని. నా కోసం మీరు చాలా చేశారు. మీ చేయి నేను ఎప్పటికీ వదలను అని రిషి చేతిని గట్టిగా హోల్డ్ చేసి చెప్పింది తన్వి. నువ్వు వదులుతాను అన్నా నేను వదలనివ్వను కదా. ఆమె చేయిని ఇంకొంచెం గట్టిగా హోల్డ్ చేస్తూ చెప్పాడు రిషి.
మిస్టర్ మాన్స్టర్ నుంచి ఈ తన్విని ఎప్పటికీ ఎవ్వరూ విడదీయలేరు రిషి సార్, క్యూట్గా చెప్పింది తన్వి. అమ్మాయ, నిన్ను అడ్డు పెట్టుకొని తన్విని ఆ రిషి నుంచి దూరం చేద్దామనుకున్నా, కానీ నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చావు. బట్ నువ్వు రిషి కలిసి ఉన్న ఫోటోలను ఇప్పుడు నేను ఆయుధంగా వాడుకొని తన్విని నా సొంతం చేసుకుంటా అంటూ అమ్మాయ, రిషి కలిసి ఉన్న ఫోటోలను ఒక సీల్డ్ కవర్లో పెట్టి ఆ కవర్ని చూసి నవ్వుతున్నాడు ఆదిత్య. అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి హలో అన్నాడు. సార్, ఇక్కడ ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయి పడిపోయింది. ఆమె ఫోన్లో ఈ నెంబర్ని హస్బెండ్ అని సేవ్ చేసుకొని ఉంది. తొందరగా రండి, ఈ అమ్మాయిని మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని చెప్పి కాల్ కట్ చేశారు. వాట్? తను నా నెంబర్ని హస్బెండ్ అని ఎందుకు సేవ్ చేసుకుంది అనుకుంటూ వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి బయలుదేరాడు ఆదిత్య. నేను చేసింది తప్పు, నా ఫ్రెండ్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, తనని కలిసి క్షమాపణ చెప్పాలి అనుకుంటూ వైజాగ్ బయలుదేరింది అమాయ. కిటికీలోంచి వెచ్చని సూర్యకిరణాలు వాళ్ళ మేనుని తాకుతుంటే అని చిన్నగా మూలిగి రిషిని ఇంకొంచెం హత్తుకుని పడుకుంది తన్వి. శృంగార కీడలో అలసిపోయి నిద్రిస్తున్న తన్వి మేనుని మైమరిచిపోయి చూస్తూ, నిన్ను చూస్తూ లేచే ప్రతి ఉదయం నాకు వరం అనుకుంటూ ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కాల్ రావడంతో బాత్రూంలోనే బెడ్పై కూర్చుని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తున్నాడు రిషి. ఆమె నిద్రలో రిషి ఎక్కడ ఉన్నాడో అని తడుముతూ అతని ఒళ్ళో పడుకుని ఐఆమ్ సో టైర్డ్ బికాస్ ఆఫ్ యూ అంటూ అతని ఉదర భాగాన్ని పట్టుకుని మళ్ళీ స్లీప్లోకి వెళ్ళిపోయింది. ఆమె ముంగురులను అతని చిటికెన వేలితో సరిచేస్తూ ఓయ్ తన్వి బంగారం ముద్దుగా పిలిచాడు రిషి. అంది నిద్రలోనే. ఐ వాంట్ వన్స్ అగైన్ అన్నాడు చిరునవ్వుని మీసకట్టు చాటున దాస్తూ. వాట్ వన్స్ అగైన్? ఐ డోంట్ అండర్స్టాండ్ అంటూ ఆమె అతన్ని ఇంకొంచెం గాఢంగా హత్తుకుంది. అతను ఆమె చెవిలో హస్కీ వాయిస్తో అతనికి ఏం కావాలో చెప్తుంటే హఠాత్తుగా లేచి ఏంటి మళ్ళీనా? ఇప్పటికే నీ వల్ల నాకు ఫుల్ బాడీ పెయిన్స్, స్నానం చేయడానికి కూడా ఓపిక లేదు. నువ్వు వర్క్లోనే కాదు రొమాన్స్లో కూడా మాన్స్టర్వే బాబు అంటూ ఆమె చిన్నగా లేచి వాష్రూమ్ వైపు వెళ్తుంటే ఓయ్ నా వల్లే కదా నీకు బాడీ పెయిన్స్, అయితే నేనే స్నానం చేపిస్తాలే, యూ డోంట్ వర్రీ అంటూ ఆమెను అతని చేతులతో ఎత్తుకుని వాష్రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. అన్నయ్య, ఎన్నో సంవత్సరాల తరువాత వినిపించిన ఆ పిలుపుకి విహారీ 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 వచ్చాడు బాను, నా తమ్ముడు నా కోసం వచ్చాడు అంటూ కిందకి దిగాడు శరత్చంద్ర. రేయ్ తనిష్, ఈరోజు నీ కాలేజ్ ఫస్ట్ డేనే లేట్ అయితే ఎలా? తొందరగా లెగిసి రెడీ అవ్వు, నేను నిన్ను కాలేజ్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తా అంటూ తనిష్ చుట్టుకొని పడుకుని ఉన్న దుప్పటిని లాగాడు వినయ్. దుప్పటి ముసుగు తీస్తూ అన్నయ్య, అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి, బావ, ఇప్పుడు నాకు ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఉంది. కళ్ళు తెరిస్తే నా ఆనందం కలలాగా కరిగిపోతుందేమో అన్న భయం, అందుకే ఇంకా లేవలేదు అని తనిష్ చెప్తుంటే
భావోద్వేగంతో వినయ్ కళ్ళు చెమర్చగా తనీష్ని గట్టిగా హగ్ చేసుకొని, ఇది కల కాదు తనీష్, ఇట్స్ రియల్ అన్నాడు వినయ్. ఇటువంటి రొమాంటిక్ స్టోరీస్ని, రొమాంటిక్ థ్రిల్లర్స్ని, ఇంకా ఫిక్షన్, నాన్ ఫిక్షన్, ఉమెన్ సెంట్రిక్ ఇటువంటి కథలన్నీ చదవాలని అనుకుంటున్నారా? అయితే మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.